హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ఇవాళ్లతో ముగియనుంది. గత వారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు కీలక విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కస్టడీ చివరి రోజు కావడంతో మరిన్ని కీలక వివరాల్ని సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ కార్యాలయాల్లో వరుస సోదాలు, బ్యాంకు లాకర్ల నుంచి సేకరించిన డాక్యుమెంట్స్ సహా ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో బాలకృష్ణ కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అవినీతి లావాదేవీలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు శివబాలకృష్ణ పర్మిషన్లు ఇచ్చినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్లు దర్యాప్తులో వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఎలక్షన్ ఎన్నికల కోడ్ టైంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియను ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అటు మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను బినామీగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో శివ నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. డీటెయిల్స్ రత్నం అందిస్తారు. రత్నం, శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, శివబాలకృష్ణ 8 రోజుల కస్టడీ విచారణలో భాగంగా గత 7 రోజులుగా కూడా మొత్తం శివబాలకృష్ణ అవినీతి డొంకను ఏసీబీ అధికారులు కదిలించడం జరిగింది. మొత్తం మొదటి ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడే దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని, ఆ డాక్యుమెంట్స్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ల్యాప్టాప్లు, వాచ్లు, నగదు ఇలా పెద్ద మొత్తంలో పట్టుబడాయి. ఇక ఈ కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ 8 రోజుల్లో, నేటితో 8 రోజుల కస్టడీ విచారణ ముగినుంది. ఈ 7 రోజులుగా కూడా మొత్తం ఈ యొక్క శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఆస్తులు, ఆయన బినామీల పేరు ఎవరెవరి పేరు మీద రాశారు, అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది కూడా పూర్తి సమాచారాన్ని ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దాదాపు 150 కోట్ల రూపాయలు ఇటు ఏసీబీ అధికారులు తన శివబాలకృష్ణ ఇంట్లో రైడ్ చేసినప్పుడు 51 డాక్యుమెంట్స్ను గుర్తించడం జరిగింది. ఈ యొక్క 51 డాక్యుమెంట్స్లో 20 డాక్యుమెంట్స్ ఆయన భార్య అరుణ, అలాగే సోదరుడు నవీన్ కుమార్ పేరు మీద కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు 150 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి భూములను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా తను 3 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి సమయంలోనే ఈ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా 3 జోన్లు, శంషాబాద్, అలాగే ఇటు ఘట్కేసర్, అలాగే నార్సింగి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి శంకర్పల్లి, ఈ 3 డివిజన్ల పరిధిలో మొత్తం హైరైజ్ బిల్డింగులకు సంబంధించి కావచ్చు, ఓపెన్ ప్లాట్స్కు సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా ఆ పర్మిషన్లు ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే కొంతమంది ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలోనే అనేక మంది మంత్రుల పేర్లు చెప్పి తను అడ్డగోలుగా ఇటు అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు జారీ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రుల పేర్లు చెప్పి హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారులు అందరి చేత ఆ సంతకాలు పెట్టించినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ హెచ్ఎండిఏ అధికారులు ఎవరెవరైతే తన యొక్క ట్రాప్లో చిక్కుకున్నారో, ఎవరైతే ఒత్తిళ్లకు గురయ్యారో, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించడంలో భాగంగానే గత 2 రోజులుగా కూడా అయితే అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు అక్కడ సోదాలు చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా పలు కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా ఇటు గజ్వేల్, జనగాం, వేదాద్రి ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో భూములు భార్య అరుణ కుమారి, అలాగే తమ్ముడు నవీన్ కుమార్ పేరు మీద కూడా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ డీటెయిల్స్ మొత్తం తెలిసిన తర్వాత సోదరుడు నవీన్ కుమార్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇవాళ ఇటు నవీన్ కుమార్ని, అలాగే నేటితో శివబాలకృష్ణ యొక్క కస్టడీ కూడా ముగుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. కోర్టులోకి హాజరుపరిచిన తర్వాత మరొకసారి శివబాలకృష్ణకు సంబంధించినటువంటి బినామీలను మరికొంతమందిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరొకసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అలాగే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి ఆయన సోదరుడు నవీన్ కుమార్ని కూడా ఇవాళ కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బినామీలలో భరత్ కుమార్ అనేటువంటి వ్యక్తి పేరు మీద కూడా భూములు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఆయన కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అవినీతి డొంక మొత్తాన్ని కూడా కదిలించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి హైరైజ్ బిల్డింగులకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం, ఓపెన్ ప్లాట్స్కు సంబంధించి, అలాగే పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా మొత్తం పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసి అక్రమంగా ఎటువంటి అనుమతులకు సంబంధించి కూడా పట్టింపు లేకుండానే మొత్తం డబ్బులు వసూలు చేసి యొక్క అనుమతులు జారీ చేసినట్లు కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక నేటితో కస్టడీ విచారణ ముగుస్తుంది కాబట్టి మరొకసారి ఆయన్ను కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శివబాలకృష్ణ
సోదరుడు నవీన్ కుమార్ను కూడా కస్టడీకి తీసుకొని ఆయన అక్రమాస్తులకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి యశోద.